ఏల పోలికలు అంటే వంశపారంపర్యంగా వస్తున్నాయి చూడు, ఏల పోలికలు ఏలకి, ఏల పోలికలు ఏలకి అందరికి కనుక వచ్చేసినాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే, దాన్ని ఏమని పిలుస్తారంటే, దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. అదే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సెకండ్ ఆబ్జెక్ట్ కాల్ చేసేసాను అనమాట. రెండో ఆబ్జెక్ట్ కాల్ చేశాను. అంటే రెండో ఆబ్జెక్ట్ అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనమాట. దాన్ని ఏమనుకున్నాను, CL2 అనుకున్నాను. CL క్లాస్ 2 అని పిలిచాను అనమాట. అంటే నాకేమైందంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ చైల్డ్ ఆబ్జెక్ట్తో నేను ఏం చేద్దాం అంటే గ్రాండ్ చైల్డ్ని కాల్ చేద్దాం. అది కాల్ అయిద్దా లేదనేది తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే చైల్డ్ ఆబ్జెక్ట్ నేను ఏం చేద్దాం అంటే గ్రాండ్ చైల్డ్ని కాల్ చేద్దాం. అలా కాల్ చేస్తే కాల్ అయిద్దా లేదో చూద్దాం. అందుకని CL2 అని పెట్టేసి డాట్ పెట్టేసి నేను ఏం చేశాను అంటే కమిట్ అని రాసాను అనమాట. కమిట్ అని రాసేసి నేను ఏం చేశాను రౌండ్ బ్రేసెస్ పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే చైల్డ్ ఆబ్జెక్ట్ నేను కాల్ చేస్తే ఏమైందంటే మూడో ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ నాకేమైందంటే కాల్ అవ్వలేదు. ఎందుకనంటే దీన్ని ఏమంటారంటే వంశ పారంపర్యం అంటారు. తాత నుండి ఆస్తులు తండ్రికి వస్తాయి, తండ్రి నుండి పిల్లలకి, ఇలా ఆస్తులన్నీ కనుక ఇలా వచ్చినాయి అనుకోండి, దీన్ని ఏమంటారు అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. అంటే వంశపారంపర్యంగా మనకి ఏమైనాయంటే లక్షణాలు పైనుండి కిందకి కనుక వచ్చినాయి అనుకోండి, దానిని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? వసంత, డూ యూ హ్యావ్? అలానే మనం ఇంకొక దాని గురించి చూద్దాం. ఇంకో దాన్ని ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఈ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకోవడమనే చేద్దాం. ఓకే, ఈ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే సింపుల్ అనమాట, చాలా చాలా ఈజీ అనమాట. ఈ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే మనకు ఒక పేరెంట్ ఉంది, ఆ పేరెంట్కి బోల్డ్ అండ్ చైల్డ్స్ కనుక ఫామ్ అయినాయి అనుకోండి, దానిని ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మా వసంత వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి ఎంతమంది అంటే 2 పిల్లలు అనమాట. అంటే ఒక పేరెంట్ నుండి 2 చెల్లెలు కనుక మనం ఫామ్ చేసామనుకోండి, అలా ఫామ్ చేయడాన్ని ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టు ఒకసారి చెప్పుకుందాం. ఒక పేరెంట్ నుండి ఒక చైల్డ్ వస్తే దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఒక పేరెంట్ నుండి ఏం చేస్తాము, ఒక పేరెంట్ నుండి 2 చైల్డ్ కనుక వచ్చారనుకోండి, దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అలానే 2 పేరెంట్స్ నుండి ఒక చైల్డ్ కనుక ఫామ్ అయిందనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అలానే గ్రాండ్ ఫాదర్ యొక్క లక్షణాలు చైల్డ్కి, చైల్డ్ లక్షణాలు గ్రాండ్ చైల్డ్కి కనుక ఇన్హెరిట్ అయ్యేటట్లు కనుక మనం చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి చూస్తున్నాం. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక మనం చేయాలనుకో, మనకి ఏం కావాలంటే ఒక పేరెంట్, ఆ పేరెంట్ నుండి మనం ఏం చేసామంటే 3 చైల్డ్స్ని కనుక ఫామ్ చేసాం, కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ చైల్డ్స్ని కనుక మనం ఫామ్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే ఒక పేరెంట్ నుండి 2 చైల్డ్స్ కనుక ఫామ్ చేసేసామనుకోండి, దాన్ని కూడా ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. నా దగ్గర 3 క్లాసెస్ తీసుకున్నాం. ఆ 3 క్లాసెస్ ద్వారా నేను ఏం చేద్దామంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా కాల్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ క్లాసెస్ డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 తీసుకున్నాను కదా. ఇప్పుడు నాకేం కావాలి, ఒక పేరెంట్ నుండి నాకు ఎన్ని క్లాసెస్ కావాలి, నాకు ఒక పేరెంట్ నుండి ఎంతమంది చైల్డ్ కావాలి. ఏం చేశానంటే ఒక పేరెంట్ నుండి నేను ఏం చేశానంటే 2 చైల్డ్స్ని క్రియేట్ చేశాను. ఎంతమందిని క్రియేట్ చేద్దాం, 3 చైల్డ్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా కోడ్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఒక పేరెంట్ 3 చైల్డ్స్ అనేవి తీసుకున్నాను. అలా తీసుకునేటప్పటికి నేను ఏం చేశానంటే కమిట్ అనేది రాయిపోయి నేను ఏంటంటే డీటెయిల్స్ అని రాసాను. డీటెయిల్ అన్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి ఏమి ఉండాలంటే కనీసం ఒక పేరెంట్ క్లాసు, ఆ పేరెంట్ క్లాస్ని యూజ్ చేసుకొని ఏం కావాలంటే 3 చైల్డ్స్ కనుక ఫామ్ అయ్యారంటే 2 లేదా అంటే ఎక్కువ చైల్డ్స్, ఒక పేరెంట్ ఉంటే ఎక్కువ చైల్డ్స్ కనుక ఫామ్ చేశామనుకోండి, దాన్ని ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇక్కడ నేను ఏదైతే కోడ్లో రాసానో దీన్ని ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట.
ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము CL4తో నేను ఏం చేస్తాను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇది 4th చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, క్లాస్ అని రాసేసి ఇక్కడికి నేను ఏం చేసాను 4 అని పెట్టాను. 4 అని పెట్టి రన్ చేశాను. ఇప్పుడు నేను కిందకి వచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్లో CL4 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఒక చైల్డ్ 4 అనే క్లాస్ అయితే నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ ఆబ్జెక్ట్ ద్వారా నేనేం చేద్దామంటే చైల్డ్ 3లో ఉన్న వాల్యూస్ నేనేం చేద్దాం కాల్ చేద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే CL4 అని పెట్టేసి డాట్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశాను కమిట్ అనే ప్రాపర్టీ ఉంది కదా, ఆ ప్రాపర్టీని కాల్ చేద్దాం. కమిట్ అనే ప్రాపర్టీని నేను ఏం చేశాను ప్రాబ్లమ్ పెట్టి కాల్ చేశాను. కాల్ చేస్తే నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది, అక్కడ నాకు అచీవ్ అవ్వలేదు. అదే నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి పేరెంట్ జాయిన్ అని ఉంది కదా, దాంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. జాయిన్ ఇచ్చాను, ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడు, దాంట్లో ఉన్న వాల్యూ అయితే ఎగ్జిక్యూట్ అయింది. అంటే నాకేం కావాలంటే ఒక పేరెంట్ ఉంది, ఆ పేరెంట్ నుండి మల్టిపుల్ చైల్డ్స్ని కనుక ఫామ్ చేసేసామనుకోండి, దీనిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా, ఇది కూడా అర్థమైంది. అసలు డూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, అలానే లాస్ట్ వన్ ఉందన్నమాట, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది ఇంకొకటి అనమాట. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా, సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏం చేస్తామంటే ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అన్నాం కదా, వీటన్నిటిని కనుక కలిపి కనుక క్రియేట్ చేసేసామనుకోండి, దానిని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు దాకా సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరారికల్ ఇవి ఏవైతే చేసామో వాటన్నిటిని కలిపి చేయడాన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. దీంతో నాకు ఏమర్థమైందంటే ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ అనేది అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది ఎరా నవీన్? టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎన్క్యాప్సులేషన్ అనే మరొక కాన్సెప్ట్ని కూడా ఏం చేద్దామంటే ఈ ఊప్స్లో ఉన్న మరొక కాన్సెప్ట్ని గురించి నేర్చుకుందాం. అంటే ఇంక మనం ఏం లేదు, 2 కాన్సెప్ట్స్ కనుక నేర్చుకున్నామంటే ఈ ఊప్స్ అనేది అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.